62% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసి ఆమోదాన్ని ఈరోజు రాష్ట్రపతి పార్లమెంట్ పంపిస్తే రాష్ట్రపతి ద్వారా ఆపించి పార్లమెంట్లో దానికి జాప్యం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు నీ ఒక్క బీసీ, ఎందుకంటే నీ మీద గౌరవం ఉన్నది, ఈ దేశమంతా కలిసి నేను ముఖ్య ప్రధానమంత్రిగా చేసిర్రు కాబట్టి బీసీ బిడ్డమైన నీవు బీసీలకు 42% ఆమోదించకుండా నువ్వు ఈరోజు తాత్సారం చేస్తున్నావంటే నువ్వు మనువాద చేతుల్లో కీలు బొమ్మగా ఉన్నావు కాబట్టి బీసీలకు అడ్డుకుంటున్నావు. నువ్వు ఒక బీసీ అయితే బీసీలకు న్యాయం చేస్తావు. నువ్వు బీసీ కాకుండా మనువాదుల చేతిలో చిక్కినటువంటి మోసగాడు కాబట్టి ఇలా దేశానికి 42% ఇవ్వకుండా ఎక్కడో ఒక 2-3 రాష్ట్రాలు తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో మరి ఎందుకు అమలు చేయకుండా మీరు అడ్డుకుంటున్నారు అనేది బీసీలకు సమాధానం చెప్పాలి ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నా ఇక్కడ కూడా దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అక్కడ మైనార్టీలు అందరు కలిసి ఈరోజు ఇచ్చిన పార్టీ బంద్కు పిలిపించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. అదే ఉద్దేశంతో అనువాడలో కూడా సంపూర్ణంగా మద్దతు పాటించారు. వివిధ కుల సంఘాలు వచ్చిండ్రు. ఈ నినాదాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారికి సవినయంగా పంపాలని మీడియా మిత్రులకు మేము కోరుతూ మరి అదేవిధంగా కుల సంఘాలుగా ప్రతి ఒక్కరము బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము మనమెంతో మనకంత వాటా ఈ రాజ్యాంగంలో ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారము ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అదే మైనార్టీలకు కానీ హక్కులు కల్పించి రిజర్వేషన్ ఇస్తే తప్ప బాగుపడదు దేశం. ఒకవేళ బీసీ రిజర్వేషన్ కల్పిస్తే ఈ దేశంలో బీజేపీ ఆగడాలు చెల్లవు, ఇక ఫేస్బుక్లు రాజుల పాలన చెల్లను అనే భయపడే ఈరోజు మోడీ గారు రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇది ఆరంభం. ఈ ఆరంభాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ ప్రారంభ దశలో ఉన్నప్పుడే నువ్వు కనుక ఆమోదిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇది గౌరవంగా ఉంటుంది. నువ్వు కనుక దీన్ని ఆమోదించకపోతే రాబోయే కాలంలో కుల సంఘాలుగా ఎస్టీలకు బీసీలకు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి రాజ్యాంగ పరంగా వచ్చే ఫలాన్ని అందుకునేలాగా పోరాటం చేస్తామని సవినయంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.